అందరికీ నమస్తే. జోగులాంబ గద్వాల దగ్గరనంట పల్లె వెలుగు బస్సు చిన్నగా పోతుందట. పోతుంటే ఆ బస్సులు లోడ్ ఎక్కువ అయ్యి టైర్ల కంట పొగ దూరుతుందంట. పొగ దూరి ఏడికాడికి మొత్తం నిప్పులు వచ్చే సమయానికి దేవుళ్ళకి వచ్చినట్టు ఒక ఆయన పక్క పైన పోతే ఆయన బండి ఓటాకి చేసి డ్రైవర్ అన్న ఇప్పినట్ట. ఓ డ్రైవర్ అన్న ఆ బస్సు నాశనం అయితే పాడైతట్టు జర పక్క గుంజి బండి అన్న కానీ ఏమైందని గుంజి చూస్తారా కల్లా పొగలు మొత్తం పొగలు ఎక్కి పొగ దూరకపోయి ఏడికాడికి టైర్లు మొత్తం ఉడికిపోయినాయంట. బస్సులో ఉన్నోళ్ళు దిగి అమ్మన కొడుక బతికిపోతే ఆయన దేవుని లెక్కనే వస్తామని చెప్పినట. మరి ఏం సంగతి డ్రైవర్ అన్న గిట్టెట్ అయిందని అడిగితే 55 మంది ఎక్కాలి మేము ఈ బస్సులో. 55 మంది ఎక్కే ఈ బస్సులో 96 మంది ఎక్కిరన్న. 96 మంది ఎక్కితే మరి పాడైపోను ఏం చేయమన్నా మరి గిట్ట కాకుండా ఎట్ట అయిద్దని డ్రైవర్ చెప్పినట్టు. ఇప్పుడు డ్రైవరు 55 మంది ఎక్కాలి దిగురండి. దిగుతారా ప్యాసింజరు? పబ్లిక్ దిగుతారా? నీ ఇంట్లోకి వెళ్ళి తోలుతున్నా అవే తోలు బండి తోలుతావా నన్ను దోలమంట వాంటరు. ఇంకా నువ్వు తోలుతావా నన్ను దోలమంట వాంటరు. ఆయనదేం పోయి తోలుతూనే ఉంటాడు. మరి పుసుకున్న ఎడమాట మరి మంటలే లేగితే మరి పరిస్థితి ఏం కావాలి? గవర్నమెంట్ లేవో ఫ్రీ బస్సులు పెట్టింది. ఫ్రీ బస్సులు అన్న కానించి బస్సులకు ఫుల్ గిరాకీ అయిపోయాయి. ఈ జనాలు కూడా పుక్కడికి వస్తుంది అనుకొని ఎక్కుతూనే ఉంటారు. మరి ఎక్కడ అయితే అదృష్టంతో బస్సు దొరుకుతుంది కానీ దిగాలంటే కూడా అదృష్టం ఉండాలి కదా. మరి జర పక్క పొంటి ఉన్నాయని చెప్పకుంటే మరి ఉత్త పుణ్యానికి అంతా కాలిపోతుందిలే కదా. జర పుణ్యానికి వచ్చినా పుక్కడికి వచ్చినా కానీ ఆలోచించి వీళ్ళు ఎంతమంది దూరి ఏం కథ అని ఆలోచించి ఎక్కే ప్రయత్నం చేయాలి. గవర్నమెంట్ వాళ్ళు ఎట్టాకు బస్సులు పెంచరు. బస్సులు వేస్తే బాగా తప్పు కానీ బస్సులు పెంచరు. ఆ ఉన్న బస్సులే పోవాలంటే ఇంకో గిట్ట టైర్ లేట్ కానీ కాలిపోతున్నాడ. జోగులాంబ గద్వాల దగ్గర జరిగింది ఈ ముచ్చట. పల్లె వెలుగు బస్సు అంట.